ఇక తెలంగాణ బీజేపీ ఎంపీలో టెన్షన్ నెలకొంది. కేంద్ర మంత్రివర్గంలో చోటు ఎవరికి దక్కుతుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కిషన్ రెడ్డిని కేబినెట్లో కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతుండగా కొత్తగా బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరి ముగ్గురు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ముగ్గురులో ఇద్దరికి కేంద్ర సహాయ మంత్రులుగా ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మరొకరికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అటు ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులతో ఢిల్లీ చేరుకున్న ఎంపీలు అధిష్టానం ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? తెలంగాణ ఎంపీల్లో కింద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సో ఎవరికి దక్కనున్నాయి మంత్రి పదవులు, ఏంటి అప్డేట్స్? హరి, తెలంగాణ ఎంపీల్లో ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. మనం ఇప్పటి వరకు చూసుకోవచ్చు, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డికి మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ ఈ ముగ్గురులో ఇద్దరికి కేంద్ర సహాయ మంత్రులుగా ఛాన్స్ ఇవ్వవచ్చు అని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే మరొకరికి మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వవచ్చు అని చెప్పి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే మనం చూసుకోవచ్చు, రెండోసారి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. అయితే ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది, మరెవరిని పార్టీ కోసం వినియోగిస్తారు అన్న దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. కిషన్ రెడ్డిని రెండోసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా కొనసాగిస్తారనే ఒక ప్రచారం అయితే ఖచ్చితంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈటెల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ ఈ ముగ్గురి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఎవరిని పార్టీ కోసం వినియోగించుకుంటారు, ఎవరిని ప్రభుత్వంలో తీసుకుంటారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో రాబోయే 6 నెలల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర కేబినెట్ లో చోటిచ్చే అవకాశం ఉంది. మల్కాజ్గిరి నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ ను స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇవ్వచ్చు అని చెప్పి ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఎవరికి ఛాన్స్ దక్కుతుంది, అయితే ఈటెల రాజేందర్ ను పార్టీ కోసం వినియోగిస్తే బండి సంజయ్, డీకే అరుణకు మాత్రం కేంద్ర సహాయ మంత్రులుగా ఇవ్వచ్చు అనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే మనం చూసుకోవచ్చు, మల్కాజ్గిరి నుంచి గెలిచిన గతంలో 2019లో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి నేరుగా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ ఈసారి పార్టీ పగ్గాలు అప్పచెప్పవచ్చు అనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా బీసీ సీఎం నినాదం బీజేపీలో ఉంది కాబట్టి ఈటెల రాజేందర్ ను పార్టీ కోసం వినియోగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే అధిష్టానం ఏ విధంగా ఆలోచిస్తుంది అన్న దానిపై ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. పార్టీ బీజేపీ ఎంపీలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు కుటుంబ సభ్యులతో సహా. అధిష్టానం నుంచి ఎప్పుడు ఫోన్ కాల్ వస్తుందా అన్నది ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎవరిని మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న దానిపై ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. హరి, ఓకే విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.